ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు. నేను రెడ్డివారి చక్రపాణి రెడ్డి, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ని. మురళీరెడ్డి, జడ్పీటీసీ వడమాలపేట, అమలు, ఇంద్ర, బాబురావు గౌడ్ ఎక్స్ కౌన్సిలర్, రమేష్ రాజున నగిరి నియోజకవర్గం, నిండ్ర మండలం, విజయపురం మండలం ఎంపీపీ ఎలక్షన్లో అక్రమాలు జరిగాయని, దౌర్జన్యం జరిగిందని మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా 2021లో జరిగిన ఎంపీపీ ఎలక్షన్లో కూడా ఏం జరిగిందో మీ అందరికీ కూడా, మీడియా వారి అందరికీ కూడా తెలుసు. ఎవరు ఒకే పార్టీ, రూలింగ్ పార్టీలు ఉండనే ఎవరు దౌర్జన్యం చేసినది, ఏం చేసినది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజు నాకు 6 మంది ఎంపీటీసీలు ఉంటే వానికి అభ్యర్థి లేకపోయినా కూడా మాలో గెలిచిన ఒకరిని తీసుకెళ్ళి ఆమె క్యాండిడేట్గా ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ క్యాండిడేట్కి ప్రపోజ్ చేసేదాన్ని కూడా ఫస్ట్ క్యాండిడేట్, సెకండ్ లేకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ప్రపోజ్ చేయడం జరిగింది. ఆమె ఈ మీద మాట్లాడిందంట, ఒకరికి సంసారం, ఒకరితో తాళి కట్టించుకుని ఇంకొకరితో సంసారం చేస్తున్నారని చెప్పి, ఏదో చేస్తారని చెప్పిందంట. అది ఆమెకే తెలియాల ఎవరు చేస్తున్నారని చెప్పి. ఈరోజు ఆమె చేసిన పని ఏమి, ఆ తెలుగుదేశం క్యాండిడేట్నే ఈరోజు నిండ్ర మండలంలో ఎంపీపీ అభ్యర్థిగా ఆమె కంటెస్ట్ చేయించింది. అది ఎవరికి వర్తిస్తుంది? అది ఆమెకే వర్తిస్తుంది. ఇంకోటి చెప్పింది, ఆమె శ్రీశైలం చైర్మన్గా ఆమె ఇప్పించిందని చెప్తుంది. నేను ఆమెకి ఎమ్మెల్యే బీఫామ్ ఇప్పించింది నేను. ప్రజలందరికీ తెలుసు. కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని అడగమని చెప్పండి. ఆమె ఇక్కడ నియోజకవర్గంలో వచ్చేటప్పటికీ నా ఇంటికి వచ్చింది. పత్రికా సోదరులందరికీ కూడా తెలుసు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా తెలుసు. నా ఇంటికి వచ్చి నన్ను అభ్యర్థిస్తేనే నేను డ్రాప్ అయినాను. ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి నా ప్రేరేపణ చేస్తే ఆమె నాకు బీఫామ్ ఇచ్చడం ఏముంది? అదేవిధంగా 2014 ఎలక్షన్లో ఆమెకి గెలిచినప్పుడు అందరికి గడ్డాలు పెట్టుకుని ఏడ్చింది, మా అన్నలు గెలిపించారని చెప్పి. ఈరోజు ద్రోహం చేసినారని చెప్తుంది. ఆమెకి మాట్లాడడానికి ఎట్లా అంటే అట్లా మాట్లాడుతూ ఉంది. అంతేకాదు విజయపురం మండలంలో కూడా ఏదో చేసినారని చెప్పినాను. అయ్యా, ఇప్పుడు చూసిన ప్రజలంతా కూడా చూస్తున్నారు. జరిగిన ఎలక్షన్లో కూడా పీస్ఫుల్గా ఎక్కడ ఎలాంటి గొడవ లేకుండా జరిగింది. నిండ్ర మండలంలో చూస్తే ఏమిటి, వాళ్ళు టై వచ్చింది. మా అభ్యర్థిని వాళ్ళు బ్లాక్ తీసుకెళ్ళిపోయిన తర్వాత టై వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ తరఫున 4 ఎంపీటీసీలు ఉన్నారు, ఒక కోఆప్షన్ మెంబర్ ఉన్నారు. వాళ్ళు ఏమి నిద్రపోతున్నారా? ఈరోజు పోయి కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తామని చెప్పి చేస్తున్నారు. మీరు కూడా మీడియా వాళ్ళు కూడా గమనించాలా. ఎందుకంటే రాజకీయాలు రోజుకి దిగజారిపోతూ ఉంది. ఒక అబ్బామ్మకు పుట్టినానంటే నువ్వు పుట్టావో తెలుసుకో ముందు. నీకు అనుమానంగా ఉందా? ఏంది ఇది? ఇంత దారుణంగా మాట్లాడేది. ప్రజలు, బంధువులు అందరూ తిడుతున్నారు, మీరు రాజకీయాలకు రాజీనామా చేసినామని. ఎక్కడి నుంచి వస్తాయి ఈ మాటలు మీకు? నువ్వు పోయి టెస్ట్ చేసుకుంటావు ముందు. ఇంత వల్గర్గానా రాజకీయాలు అంటే? నువ్వు ఆడిదేనా? ఆడది ఇలా మాట్లాడవచ్చా? ఎలా పడితే అలా మాట్లాడదు. ఈసారి అలాగే మాట్లాడితే తగిన ఛార్జ్ చెప్తాం. ఇప్పటికే నీకు ప్రజలు బుద్ధి చెప్తున్నారు. నేను కూడా మీడియాలో కూడా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు చెప్పిన 2021 ఎంపీపీ ఎలక్షన్లో నువ్వు కానీ ఇండిపెండెంట్గా పోటీ చేయి, ఏం చేస్తాను నీకు ఇది చెప్తా ఉన్నా. అదేవిధంగా ఆ రోజు చెప్పిన సాధారణంగా 45,000తో ఓడిపోయినావు. ఎంత సిగ్గుచేటు నీకు! అసలు నువ్వు రావచ్చా? నగిరి నియోజకవర్గం చరిత్రలో లేదు. నగిరి నియోజకవర్గ చరిత్రలో ఇంత ఇది 4,000, 3,000, 5,000తో గెలిచేది, 45,000తో ఓడిపోయినావు. అయినా మనం ఇలా మాడుతున్నావు. నేను ఒకటేసారి నేను ఫైనల్గా చెప్తున్నాను, జీవితంలో నగిరి నియోజకవర్గంలో నువ్వు గెలిచే ప్రసక్తే లేదు. ఛాలెంజ్ చేస్తున్నా. నేను నా జీవితంలో ఎమ్మెల్యే ఎలక్షన్ 3 సంవత్సరాలు ఉండొచ్చు. నెక్స్ట్ రాబోయే 2 నెలల్లో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో మా సత్తా ఏంటో, మా పార్టీ సత్తా ఏమిటో, మా లీడర్ సత్తా ఏమిటో చూపిస్తాం. నీకు సత్తా ఏంటో చూపించమని చెప్పి మీ ద్వారా నేను వాళ్ళని కోరుతున్నాను. నా పేరు డి ఏలిమలయాలయ అమలు. నేను ఇంతకుముందు కౌన్సిలర్గా పుత్తూరు మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ఉన్నాను. మాకు మొన్న జరిగిన ఎలక్షన్లో ఆమె ఒక మాట మాట్లాడింది. యదవులు అబ్బా అమ్మకు పుట్టిన వాళ్ళు అని మాట్లాడింది. ఆ యదవుకు చెప్తున్నాం మేము, మీ అబ్బా అమ్మకు పుట్టినోళ్ళమే. మా అమ్మ పేరు మంగతాయమ్మ, మా నాయన పేరు నారాయణ స్వామి. 70 ఏళ్ళ పంచాయతీలో సర్పంచ్గా ఏకగ్రీవంగా చేసిన చరిత్ర మా ఇంటికి ఉంది, మా కులానికి ఉంది.
అది ఆమె ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ యాదవ్కి తెలియదు కాబట్టి ఆ యాదవ్ని మేము గెలిపించినాము. ఎందుకంటే ఆమె యాదవ్ని మమ్మల్ని మాట్లాడాల్సిన పనిలే. ఆమె ఒక ఆడదిగా ఉండి ఆమె మాట్లాడే మాటలు ఎవరా అంటే అబ్బా అమ్మ అంటే ఏమి? అప్పుడు మా అమ్మ వదిలేసిందా? వీళ్ళ అమ్మ వదిలేసింది ఏమో మాకు తెలియదు, కానీ మా అమ్మ నాయన వాళ్ళు ఎవరు వదిలేసిందిలే. మేమంతా ఖచ్చితంగా ఉన్నవాళ్ళమే. ఒకే బజారు వీధిలో 70 ఏళ్ళు సంసారం, దాదాపు 350 సంవత్సరాల చరిత్రగా పుత్తూరులో పుట్టి పెరిగిన వాళ్ళం మేము బస్సు వనరులము. నాకు 70 లారీలు ఉండింది. 70 లారీలు అమలు రోడ్డు వచ్చి పుత్తూరు టు మెడ్రాస్ రెగ్యులర్గా తిరుగుతామని నా బండ్లు కోడూరు నుంచి. అట్లా వంశం నాది. నీ మారి ఆడ అడక్కి వచ్చిన ఆ వంశం కాదు. నువ్వు వచ్చి ఏం మాట్లాడతావు? మమ్మల్ని పార్టీ మాట్లాడతావా? చెంగాడి వెన్నుపోటుని మాట్లాడతావా? మేము చెంగాడి వెన్నుపోటు పట్ల చెంగాడి గారికి చెప్పే వచ్చినాం. పెద్ద ఆయన గారు చెప్తే పార్టీలో 10,000 మందితో నీకు వయసు లేకపోతే ఆ 222 కారు పెట్టుకుని 4 కారు పెట్టుకుని ఆడాడ అడక్క తింటా ఉంటే మళ్ళీ మా దగ్గరికి వస్తే పెద్ద ఆయన అమలు చూడుంటే 10,000 మందితో పార్టీలో నేను గెలిపించాం. దాన్ని మర్చిపోవద్దు. బంధంలో ఏం ప్రామిస్ చేసావు? మిమ్మల్ని అంతా బాగా చూసుకుంటామని చెప్పినావు. గెలిచిన తర్వాత ఏం చేసావు? రూలింగ్ వచ్చిన తర్వాత మాకు అందరికీ బీఫారాలు రాకుండా, మమ్మల్ని చారమణం చేయకుండా, అందరినీ సర్వనాశనం చేసి మీ అన్నదమ్ములను ఎత్తుకొచ్చి పుత్తూరు ఎత్తుకొచ్చి వదిలి ఒకటి రగిరిలో ఒకటి పుత్తూరులో ఒకటి వడవాళ్ళపెట్లు పెట్టి చీల్చి చన్నాడి ఉండే మట్టి గడ్డి అన్నీ అమ్ముకొని తిన వంశం మీది. ఈ పొద్దు మీకు ఆడొచ్చింది? చెక్కులు బౌన్స్ కేసులు పెట్టుకుని తిరుగుతున్న మీరు ఈ పొద్దు మమ్మల్ని గురించి మాట్లాడతారా? మేము ఆ పొద్దు ఎట్లా ఉన్నామో ఈ పొద్దు అట్లే ఉన్నాము. మేమేం పెరగలే తరగలే. నువ్వు కావాలంటే తరిగి ఉన్నావు, కేసు తిరుగుతున్నావు. ఈ పొద్దు ఏం చేస్తున్నావు? డబ్బులు తిమ్ముడుతో మాట్లాడుతున్నావు. అబ్బా అమ్మని మాట్లాడతావు, పార్టీలు మాట్లాడు. దేని పార్టీలు మాట్లాము? మొన్న కూడా తెలుగుదేశం పార్టీ చెప్పే మాట్లాము, ఈముంటే మేము చెయ్యము అని. అదే సత్తా మేము చేసి చూపించాము. 40,000 ఓట్ల మీద అట్లా గెలిపించాము. ఒక పుత్తూరు మండలం 16,000 చోట వచ్చింది, నగిరిలో 12,000 చోట ఓట్ల మీద అట్లా వచ్చింది. అది ఆమె గుర్తు తెచ్చుకోవాలి. ఎంతసేపు నోరు ఉంది కదా, నీ ఆడది కదా, నేను వాడిని యాదవ్ అంటాను, నేను కమ్యూనిటీ అంటాను, నేను పొరికి అంటాను అంటే సేమ్ డైలాగ్ మేము కూడా చెప్పవలసి వస్తుంది అని కూడా మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఇంకోటి కూడా మర్చిపోకూడదు. మా ఇంటికి 1914లో మా ఇంటికి రాత్రి 7:30కి వచ్చి అడుక్కునింది. నేను పోయి అడుక్కోలే సీట్కి. బీఫార్ నేను పోయి అడుక్కోలే. నేను ఇండిపెండెంట్గా 1995లో ఎంపీటీసీకి ఇండిపెండెంట్గా 10 సీట్లు గెలిచినాను నేను పుత్తూరులో. ఈమెమో నాకు కథలు మాట్లాడుతూ ఉంది. ఈమె వార్డు తెలుదు, ఊరు తెలుదు, పేరు తెలుదు. నిన్న మొన్న వచ్చి ఆడుకుంటా ఉంది ఈమె పుట్టింది ఎక్కడో, ఆడుకునేది ఎక్కడ మెడ్రాస్లో. మమ్మల్ని ఏంది మాట్లాడేది ఈమె. కాబట్టి మేము చెప్పేదేమంటే మండలంలో ఇప్పుడు నిండ్ర కానీ విజయపురం కానీ డిప్ సిస్టంలో ఎత్తినారు, మేము గెలిచినాము. నీకు సత్తా ఉంటూ నీకు గెలుచుకో. నువ్వు మనం గెలిచినావు, జేజేలు పెరగాల వాళ్ళు పలికినావు. మేమేం మాట్లాడలేదే, అప్పుడు మీరు మాకు సీటీ లేదే, అయినా మేము గమ్మనే ఉన్నాము. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిదని కూడా నేను ఈ పత్రికాముఖంగా ఆమె తెలియజేస్తున్నాను. ఇక్కడితో ఆమె వదిలేసి ఇంక మీద మాట్లాడే మాటలు రాజకీయంగా నువ్వు ఎట్టేదగాలని అట్టు ఎదుగు. ఎందుకంటే ఇది ఒకరికి చెడ్డ పేరు కాదు. ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్లో అప్పటి నుంచి నోరు వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత గతికి వచ్చింది. మొన్న ఈ నోరు గమ్మనుంటే ఇది ఏమి రాదు. ఇప్పుడే నోరు పారేసుకుంటే మళ్ళీ ఇదే గతి పడుతుందని కూడా ఈ యొక్క మన పత్రికా విలేకరులకి, మన మీడియా వాళ్ళకి అందరికీ కూడా నేను వినిపించుకుంటున్నాను. పెట్టించుకుంటారు, సంసారం ఒకటి చేస్తారండి. 2014లో మున్సిపల్ ఎలక్షన్లో నగిరిలో ఆమె టీడీపీ వాళ్ళ కౌన్సిలర్ తీసుకొచ్చి ఓటు వేయించుకుందా లేదా? అదేవిధంగా మొన్న ప్రెస్ మీట్కి అరగంట ముందు నిన్న ఎలక్షన్లో మా భాస్కర్కి ఆపోజిట్గా టీడీపీ ఎంపీటీసీని ఎంపీపీగా నిలబెట్టిందా లేదా? అప్పుడు ఎవరు తారు కట్టించుకున్నారు? ఎవరు సంసారం చేస్తున్నారు? ఆమె ఒక దగ్గర సంసారం చేసింది, ఆమె ఒక దగ్గర తారు కట్టించుకున్నారు. ఆమె మనకు గుర్తున్నామని మాట్లాడేటప్పుడు భాష, మనం సభ్య సమాజంలో ఉన్నాం అనే ఇంగిత జ్ఞానం వల్ల ఇలాగ మాట్లాడితే మా అన్న చెప్పినట్టుగా ఖచ్చితంగా ఆమెకైతే తగిన శాస్త్రే జరుగుతుంది. ప్రజలైతే
డిసైడెడ్. ఎప్పుడెప్పుడు నగిరి వదిలేకపోతుందా అన్నారు. ఆమె నగిరి ఎందుకు కాపెట్టుకున్నారంటే అక్కడ 2019 నుంచి 24 వరకు అక్కడ మేము భారతలో మిగిలేసి కాన్స్టిట్యూషన్ అక్కడున్న మైండ్స్ అవన్నీ దోచుకోవచ్చు, తినచ్చు. మనం ఓడిపోయినా మనమే ఇన్ఛార్జ్ ఉంటాం అనే ధీమాతో